వైఎస్ షర్మిల ఎందుకు ఈ మధ్య సైలెంట్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ రోజుకొక పతనం అవుతుండడంతో ఆమె బెంగ పెట్టుకున్నట్టు ఉంది. అందుకే మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఆమె పెద్దగా అంగీకరించడం లేదు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం, తెలంగాణ ఉప ఎన్నికల్లో మాత్రం ఘన విజయం. అయినా షర్మిల సరైన రీతిలో స్పందించలేదు. దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా షర్మిల నియామకం జరిగి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. ఆపై ఆమెపై సీనియర్ నేతల ఫిర్యాదులు, ఆమె వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నారన్న ఫిర్యాదుల సారాంశం. అయితే షర్మిలపై ఫిర్యాదులు ఇప్పుడే గతంలోనే వచ్చాయి. అయితే ఇప్పుడు షర్మిల సైలెంట్ కావడంతో ఆమెపై చర్యలుంటాయని ప్రచారం ప్రారంభమైంది. ఆశించిన స్థాయిలో పనితీరు లేకపోవడంతో మార్చుతారనే టాక్ నడుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల అంతకుముందు తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం తెలంగాణలో పాదయాత్ర చేశారు. అయితే అక్కడ రాజకీయాల్లో స్పేస్ లేక షర్మిలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా, మరో ముఖ్యమంత్రి జగన్ సోదరిగా షర్మిలకు మంచి గుర్తింపు ఉంటూ వచ్చింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైంది. మొన్నటి బీహార్ ఎన్నికల్లో అయితే తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే. ఏపీలో సైతం కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశం కనిపించడం లేదు. వైసీపీ ఓడిపోయి 17 నెలలవుతున్నా కాంగ్రెస్లో చేరికలు మాత్రం పెరగడం లేదు.